మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. జూలై 4 మన్యం వీరుడు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి. 1897 జూలై 4వ తేదీన ఆయన విజయనగరం సమీపాన ఉన్నటువంటి పాండ్రంగి అనేటువంటి గ్రామంలో జన్మించారు. అది తల్లిగారి ఊరు. తండ్రి గారు తరఫు వారందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. తండ్రి గారు వెంకటరాజు గారు ఫోటోగ్రాఫరు. ఆయన 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా కలరాసుకి మరణించారు. అలా చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు సీతారామరాజు. పినతండ్రి రామకృష్ణరాజు ఆయన్ని చదివించడం జరిగింది. తల్లి అంటే కూడా చాలా భక్తి ఎక్కువ సీతారామరాజు. చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ఆవిడ పాదాలకు నమస్కరించి వెళ్తుండేవాళ్ళు. 1912లో ఆయన చదువు అనేక ప్రాంతాల్లో జరిగింది. 1912లో కాకినాడలో థర్డ్ ఫారం పిఠాపురం రాజా స్కూల్లో చేశారు ఆయన. అక్కడే స్వాతంత్ర సమరయోధులు మద్దూరి అన్నపూర్ణయ్య గారు ఆయన సహాధ్యాయి. అయితే రాజు చిన్నప్పటి నుంచి కూడా తిరగడం బాగా అలవాటు. ఆయన కొండలు గుట్టలు ఎక్కుతూ ఉండి అక్కడ ఉండే పరిశీలించి అక్కడ గిరిజనులను పరిశీలించడం, వాళ్ళని అబ్జర్వ్ చేయడం ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. వచ్చవాయి నీలాద్రిరాజు అని ఆయన దగ్గర నుంచి ఆయన జ్యోతిష్యం నేర్చుకున్నారు, వాస్తుశాస్త్రం నేర్చుకున్నారు, హఠయోగం నేర్చుకున్నారు. ఆ తర్వాత రాజు 1916లో ఆయన చదువు పూర్తిగా కొనసాగలేదు, కొంత బ్రేక్ పడింది. అప్పుడు ఆయన 1916లో మొదటిసారిగా ఉత్తర భారతదేశ యాత్ర చేశారు. అక్కడ బెంగాల్లో సురేంద్రనాథ్ బెనర్జీ దగ్గర కొన్నాళ్ళు ఉన్నారు. లక్నోలో జరిగినటువంటి కాంగ్రెస్ సభకు హాజరయ్యారు. కొంతకాలం కాశీలో ఉండి సంస్కృతం అధ్యయనం చేశారు. బరోడా, ఉజ్జయిని, హరిద్వార్, అమృత్సర్, బద్రీనాథ్, బ్రహ్మకాపాలం ఇలాంటి ప్రదేశాలన్నీ తిరిగారు. ఇలా తిరిగిన చోటల్లో ఆయన అనేక విషయాలు నేర్చుకునేవాళ్ళు. ముఖ్యంగా ఆయుర్వేదం కావచ్చు, యుద్ధ విద్యలు కావచ్చు, ఇవన్నీ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. మళ్ళీ ఆయన రెండోసారి 1918లో యాత్ర చేశారు. అప్పుడు బస్తర్, నాసిక్, బొంబాయి, మైసూర్ ఈ ప్రదేశాలు తిరగడం జరిగింది. ఇక చెప్పాను కదా, యుద్ధ విద్యలు నేర్చుకోవడం అనేది ఆయన ప్రధానంగా ఈ పర్యటన ద్వారా ఆయనకి నేర్చుకున్నటువంటి ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవి నేర్చుకుని, అంటే ఈ యుద్ధ విద్యలు నేర్చుకున్నారు ఆయన, అలాగే ఆయుర్వేద వైద్యంలో ఆయన పట్టు ఉంది. వీటి వలన మన్యం ప్రజలకు ఆయన ఆరాధ్యుడయ్యాడు. మన్యం ప్రజల కష్టాలు తీర్చేందుకు ఉద్యుక్తుడయ్యాడు. అప్పట్లో ఎలా ఉండేదంటే ఏజెన్సీ ప్రాంత ప్రజలపై బ్రిటిష్ వారి దుర్మార్గాలు చాలా ఎక్కువగా ఉండేవి. గిరిజనులు పోడి వ్యవసాయం చేసుకుంటే దానికి నిషేధించారు బ్రిటిష్ ప్రభుత్వం. పోడి వ్యవసాయం పేరుతోటి చెట్లు నరకూడదని చెప్పిన ఆంక్షలు విధించారు. అలాగే గిరిజనులకు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకు జీవనోపాధి లేకుండా చేశారనమాట. ఆ రోజుల్లో కాంట్రాక్టర్ వీళ్ళ చేత పనిచేయించి చాలా తక్కువ కూలి ఇచ్చి వాళ్ళ మీద చాలా అఘాత్యాలు, అత్యాచారాలు చేస్తుండేవాళ్ళు. అలా గిరిజనుల బతుకుంటే అక్కడ ఉన్నటువంటి మన్య ప్రజల బతుకులంతా కూడా చాలా అల్లకల్లోలంగాను, చాలా విషాదంతోనూ కూడి ఉండేవి. అక్కడ కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాటు జరిగింది. దాన్నే పితూరి అనేవాళ్ళు. దానికి నాయకుడైనటువంటి వీరయ్యధరను బ్రిటిష్ ప్రభుత్వం రాజవమ్మంగి జైల్లో బంధించింది. ఇది చూసినప్పుడు సీతారామరాజు వారికి అండగా నిలవాలని అనుకున్నాడు. ఆయన వారికి హక్కుల గురించి తెలియజేశాడు, వాళ్ళలో ధైర్యాన్ని పెంచాడు. ఆయన ప్రజలు ఆయన వద్దకు సలహాల కోసం, తమ సమస్యల పరిష్కారాల కోసం వస్తుండేవాళ్ళు. రాజు వాళ్ళకి దురలవాట్లు మాన్పించడం కోసం చాలా కృషి చేసి వాళ్ళకి గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పిస్తుండేవాళ్ళు. చింతపల్లి తహసీల్దార్ సెబాస్టియన్ చాలా ఘోరాలు చేస్తూ ఉంటే ఆ సెబాస్టియన్పై రాజు బ్రిటిష్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఎలాంటి చర్య కూడా బ్రిటిష్ ప్రభుత్వం తీసుకోలేదు. ఈలోగా విప్లవం ద్వారానే, పోరాటం ద్వారానే మన్యం ప్రజలకు న్యాయం చేయగలము అని చెప్పి ఆయన సీతారామరాజు భావించి ఆయనకు అనుచర గణం ఏర్పడింది. గంటం దొర, మల్లు దొర, కంకిపాటి ఎండుపడాలు, సంకోజి మక్కడు, అగ్గిరాజు, ఈయన అసలు పేరు వేగిరాజు సత్యనారాయణరాజు, ఇలాంటి వారు దాదాపుగా 150 మంది అనుచరులు ఆయనకి, అంటే వీళ్ళందరూ కూడా శిక్షణలో ఆరితేరి ఉన్నవారు. వారు ఆయనకు అనుచర గణం అట్లా ఏర్పడింది. ఇక పోలీస్ స్టేషన్లపై దాడి చేసి తుపాకులు ఎత్తికెళ్ళడం, ఇలాంటి ఆ విప్లవం ప్రారంభమైంది. అయితే మొదటిసారిగా ఆయన 1922 ఆగస్టు 22న రంపచోడవరంలోని చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేసి దాదాపు
300 మంది విప్లవ వీరులు దాడి చేశారు. అక్కడ 11 తుపాకులు, 5 కత్తులు, 1390 బుల్లెట్లు ఇవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకెళ్లారు. మళ్ళీ వెంటనే ఆ తర్వాత రోజు కూడా మరొక దాడి చేశారు. ఆగస్టు 23న కృష్ణదేవపేట పోలీస్ స్టేషన్పై చేశారు. మళ్ళీ ఆగస్టు 24నే రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అక్కడ కొంచెం ప్రతిఘటన కూడా ఎదురైంది. అయినా కూడా 26 తుపాకుల్ని అపహరించారు. అక్కడ బందీగా ఉన్నటువంటి వీరయ్యను కూడా విడిపించారు. సీతారామరాజు చేసినటువంటి ఈ దాడుల్లో చాలా సాహసోపేతమైంది అని చెప్పుకోవాలంటే అడ్డతీగల పోలీస్ స్టేషన్పై ఆయన చేసినటువంటి దాడి. ఇక్కడ ముందరే సమాచారం ఇచ్చి దాడి చేశారు. అక్కడ ఆసుపత్రి పుస్తకంలో సీతారామరాజు సంతకం ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎక్కడ దాడి చేసినా కూడా అక్కడ పోలీసులను ఏమో అనేవారు కాదు. ఏవైతే మందుగుండు సామాగ్రి, ఆయుధాలు తీసుకువెళ్ళారో ఆ వివరాలన్నీ కూడా ఒక రిజిస్టర్లో రాసి తర్వాత పోలీసులపై నేరం పెట్టకుండా వివరాలు రాసి ఇస్తుండేవాళ్ళు. మళ్ళీ అక్టోబర్ 19న రంపచోడవరం పోలీస్ స్టేషన్పై దాడి చేసి పట్టపగలే ఈసారి ముట్టడించారు. సబ్ రిజిస్ట్రేట్ని అలాగే స్థానికంగా ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ని పిలిచి మాట్లాడారు. అక్టోబర్ 23న శాండర్స్ అనేటువంటి ఒక బ్రిటిష్ సేనాని రాజుని పట్టుకునే ప్రయత్నం చేశాడు, కానీ విఫలం చెందాడు. ఇక రాజు సాధించినటువంటి ఈ పోరాటంలో రెండవ దశ డిసెంబర్ 6న జరిగింది. అయితే సీతారామరాజు సైన్యానికి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ పెదగడ్డపాలెం వరిచేలలో కొంతమంది అనుచరులు, సీతారామరాజు అనుచరులు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత కూడా వారి స్థావరాన్ని ముట్టడించి బ్రిటిష్ సైన్యం దాడి చేసింది. అక్కడ 8 మంది సీతారామరాజు అనుచరులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాంతో కొంతకాలం స్తబ్దత ఏర్పడింది. మళ్ళీ 1923 అంటే 22లో ప్రారంభమైనటువంటి ఈ దాడులు కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ 23 ఏప్రిల్ 7న సీతారామరాజు అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులతో ఆయన ముచ్చటించాడు. పత్రికా విలేకరులతో మాట్లాడినప్పుడు చెరుకూరు నరసింహమూర్తి అనేటువంటి విలేకరి సీతారామరాజుతో తను జరిపినటువంటి సంభాషణను ఏప్రిల్ 21 తేదీ ఆంధ్ర పత్రికలో ప్రచురించారు. ఆ సంభాషణ, ఆ ఇంటర్వ్యూ లాంటిది అనుకోవచ్చు. ఆ తర్వాత 19 ఏప్రిల్ అదే సంవత్సరం నాడు హిందూ కూడా సీతారామరాజు గురించినటువంటి ఇచ్చిన కొంత సమాచారం ప్రచురించింది. అక్కడికి ఎప్పుడైతే అన్నవరం రాజు వచ్చి ప్రజలతో మాట్లాడి విలేకరులతో మాట్లాడి వెళ్ళాడో అది తెలిసి కరెక్ట్గా ఆగ్రహం వచ్చి అక్కడ ఆయనకు వచ్చి ప్రజలకు ఒక 4000 అదనపు పన్నులు వేసేట ఆయన ఆ కోపంతో. సరే, రాజు మళ్ళీ తిరిగి వచ్చి ఆ కరెక్ట్ కోసం వెయిట్ చేశాడు. ఆయన కరెక్ట్గా రాలేదని కూడా అదొక ఘటన. అయితే 1923 సెప్టెంబర్ 2న రాజు ముఖ్య అంచెడైనటువంటి అంటే సీతారామరాజు ముఖ్య అంచెడైనటువంటి మల్లుదొర పోలీసులకు దొరికిపోయాడు. ఆయన్ని అండమాన్ జైలుకి పంపించారు, సెల్జిరాజు జైలుకి. అక్కడ శిక్ష అనుభవించాడు ఆయన. మళ్ళీ ఆయన 1952లో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎవరు? ఈ గంట మల్లుదొర అనేటువంటి రాజు అంచెలు. 1924 ఏప్రిల్ 17న మన్యానికి రూథర్ఫోర్డ్ని స్పెషల్ కలెక్టర్గా వేశారు. రూథర్ఫోర్డ్ చాలా క్రూరుడు, దేన్నైనా అణిచివేస్తాడు, ఎలాంటి తిరుగుబాటునైనా అణిచివేస్తాడు అనేటువంటి ఒక పేరున్నవాడు. ఆయన ఉన్నప్పుడే 1924 మే 6న అగ్గిరాజ్కి గాయమవుతే ఆయన పోలీసులు ఆయన పట్టుకుంటారు. సరే, ఆయన కూడా అండమాన్ తరలిస్తే అక్కడ ప్రాణాలు కోల్పోతాడు అనుకోండి. రూథర్ఫోర్డ్ కృష్ణదేవపేటలో ఒక సభ నిర్వహించి సీతారామరాజు ఆచూకీ చెప్పబోతే మిమ్మల్ని అందరినీ కాల్ చేస్తాను అని ప్రజలన్నీ హెచ్చరించాడు. అది సమాచారం. ఆ సమాచారం సీతారామరాజు చేరినప్పుడు రాజు ఇంకా సీతారామరాజు లొంగిపోవాలని నిశ్చయించుకుని అతను మునసబు ఇంటికి వెళ్తాడు. ఏం జరిగింది ఏమిటి తెలుసుకుందామని. ఆ మునసబు ఆయన ఒప్పుకోడు. సమాచారం నా గురించి ఇచ్చేసేయండి, నా గురించి సమాచారం ఇస్తే మీకు 10,000 బహుమతి ఇస్తారు, అది మీ అందరికి ఉపయోగపడుతుంది అని చెప్తే ఆ మునసబు ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోకపోతే రాజు చివరికి పశువుల కాపల ద్వారా పోలీసులకి సమాచారం పంపించాడు. ఎందుకంటే ఆయన తన వలన మన్యం ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి ఒక బాధతోటి తనే లొంగిపోవాలని నిశ్చయించుకున్నప్పుడు పశువుల కాపరి ద్వారా సమాచారం పంపించాడు అని చెప్పి అంటారు. అప్పుడు ఆయన పట్టుకుని పోలీసులు వచ్చి ఆయన ఏటి ఒడ్డున స్నానం చేస్తుంటే పోలీసులు పట్టుకుని వెళ్ళి
మేజర్ గుడాల ముందు హాజరుపరిస్తే ఆయన నిర్దాక్షిణ్యంగా చెట్టు కట్టేసి నిరాయుధుడిగా ఉన్నప్పుడు కాల్చేశారు. ఇది సీతారామరాజు అమరుడైనటువంటి క్రమం. అంటే 1897లో ఆయన జన్మిస్తే 1924 అంటే ఆయన కేవలం 27వ సంవత్సరం పూర్తి కాకుండానే ఆయన మన్యం ప్రజల కోసం అమరుడయ్యాడు. గమనిస్తే మనం 1924వ సంవత్సరం సీతారామరాజు పోయినటువంటి అమరుడైనటువంటి 100వ సంవత్సరం. 1924లో ఆయన అమరుడయ్యాడు. ఈ 2024 నాటికి 100 ఏళ్ళు గడిచిపోయాయి. సీతారామరాజు ఒక ఫోక్లోర్. అందుకనే సీతారామరాజు బుర్రకథలు కానీ, ఏకపాత్రాభినయనాలు, అలాగే సీతారామరాజు గురించి హీరో కృష్ణ తీసినటువంటి ఒక చిత్రం సీతారామరాజు మీద ఒక సమగ్రమైనటువంటి ఆత్మకథా చిత్రం అని చెప్పుకోవచ్చు. బయోపిక్ అంటాం కదా, గొప్పగా తీసినటువంటి చిత్రం. సీతారామరాజు ఈ విధంగా పోరాటం చేస్తున్నప్పుడు జాతీయ నాయకులు గమనించకపోలేదు. గాంధీ గారు ఏమన్నారంటే, ఆయన పోయిన తర్వాత ఆయన 1926లో యంగ్ ఇండియాలో ఇలా రాశారు: సీతారామరాజు అకుంఠిత సాహసము, త్యాగదీక్ష, ఏకాగ్రత, సచ్చీలము మనందరం నేర్చుకోదగ్గ అంశాలు. రాజు తిరుగుబాటుదాడు కాడు, ఆయన హీరో అని చెప్పి పేర్కొన్నారు మహాత్మా గాంధీ. ఇక సుభాష్ చంద్రబోస్ ఏమన్నారంటే, సీతారామరాజు జాతీయోద్యమానికి చేసినటువంటి సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగింది. నేను సంతోషిస్తున్నాను. భారతీయ యువకులు ఇటువంటి వీరులను ఆరాధించడం మరొకందరుగాక అని చెప్పి సుభాష్ చంద్రబోస్ పేర్కొనడం జరిగింది. సీతారామరాజు గురించి తలుచుకున్నప్పుడు సీతారామరాజు చిత్రం టైటిల్ సాంగ్ ఉంటుంది. రగిలింది విప్లవాగ్ని ఈరోజు, ఆ అగ్ని పేరే అల్లూరి సీతారామరాజు అని. సీతారామరాజు అంటే ఆయన వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించిన, ఆయన జీవిత చిత్రం చదివినా ఆయనలో ఒక అకుంఠిత దీక్ష ఉంది. ప్రజలకు సహాయం చేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన ఆయన ఉండేది. గొప్ప దైవభక్తుడు. తల్లి అంటే చాలా ఇష్టం. అలాగే మన్యం ప్రాంత ప్రజలంటే ప్రాణాలు పెట్టేవాడు. చివరికి తన ప్రాణాలే కోల్పోయాడు. జూలై 4 వారి జయంతి సందర్భంగా వారికి అందరం కలిసి నివాళి అర్పిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.